అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ దత్త గురుభ్యో నమః. శ్రీ కాలభైరవాయ నమః. శ్రీ వజ్ర వైరోచిని దేవ్యై నమః. 2025 మే 24 12 రాశులకు సంబంధించిన దినఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి జాతకులు. మేషరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో మధ్యమ ఫలితాలున్నాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనిలో శ్రమ అధికంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో తెలివిగా ఆలోచించండి. అంతా మంచే జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఎవరితోనూ అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. నమ్మించి మోసం చేసేవారు ఎక్కువగా ఉన్నారు. జాగ్రత్త వ్యవహరించాలి. శివధ్యానం చేయటం అన్నిటికీ శుభప్రదం. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులు. వృషభ రాశి వారు ఈరోజు ప్రారంభించిన కార్యక్రమాలు నెరవేరుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ బుద్ధి బలంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆటంకాలు ఎదురవకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఇష్టదైవం ఆరాధన చేసుకోవటం మంచిది. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి జాతకులు. మిథున రాశి వారికి ఇది చాలా మంచి సమయం. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ముఖ్య విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవటానికి ఇది చాలా మంచి సమయం. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు సమకూరుతుంది. ఒక వార్త లేదా సంఘటన మీకు బాధ కలిగిస్తుంది. ఆచితూచి మాట్లాడవలసి వస్తుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి వారు ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అస్థిర బుద్ధితో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. ఓర్పు, సహనం అనేది అవసరం. ఒక వ్యవహారంలో మీ ఆలోచనలకు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సాయం అందుతుంది. బంధుమిత్రువులను కలుపుకొని పోవాలి. ముఖ్య విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. వారాంతరంలో ఒక శుభవార్త వింటారు. అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. విష్ణు ఆరాధన చేయటం కర్కాటక రాశి వారికి శుభప్రదం. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి జాతకులు. సింహరాశి వారు నిర్ణీత కాలంలో పనులను పూర్తి చేయటానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. అలసట చెందకుండా చూసుకోవాలి. లాభదాయకమైన శుభ ఫలితాలున్నాయి. మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయి. ఉద్యోగంలో క్రమంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీ మంచితనమే మీ అభివృద్ధికి మూలం అవుతుంది. ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే మంచి ఫలితాలు సొంతమవుతాయి. ఆర్థికంగా సులభకాలంగా కనిపిస్తుంది. శని శ్లోకం చదవటం మీకు శుభప్రదం. తదుపరి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశి జాతకులు.
కన్యా రాశి వారికి కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. పట్టుదలతో పనిచేయండి. కార్యసిద్ధి ఉంటుంది. నమ్మకంతో చేసే పనుల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్య విషయాల్లో ఆలోచనలకు పదును పెట్టాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించి అవకాశాలను చేజార్చుకోవద్దు. వృధా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త మీకు బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. బంధువుల అండదండలు ఉంటాయి. నవగ్రహ స్తోత్రం చదవటం శుభకరం. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశి జాతకులు. తులారాశి వారికి ఈరోజు అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన వస్త్ర లాభాలు కలిసి వస్తాయి. అదృష్టకాలం కొనసాగుతుంది. ప్రారంభించిన కార్యక్రమాలు సులువుగా పూర్తవుతాయి. లక్ష్య సాధనలో మీ స్వశక్తినే విశ్వసించండి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అభివృద్ధి సాధిస్తారు. అనవసర విషయాల్లో మితభాషణం శుభకరం. విజ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇంటా బయట కూడా అంతా మంచే జరుగుతుంది. వీరు సూర్యోపాసన చేయటం శుభప్రదం. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి వారు ఈరోజు మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. గొప్ప శుభకాలం మీకు నడుస్తుంది. మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి నుంచి మన్ననలను అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం వల్ల ఇంట గెలుస్తారు. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. మీరు గురుధ్యానం చేయటం అన్నిటికీ శుభకరం. తదుపరి ధనుర్రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశి జాతకులు. ధనస్సు రాశి వారికి ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో జాగ్రత్తతో వ్యవహరించాలి. వ్యాపారం అనుకూలిస్తుంది. మనోబలంతో తీసుకునే నిర్ణయాలు మీకు సత్ఫలితాలను ఇస్తాయి. అవసరానికి డబ్బు అందుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఓర్పుతో వ్యవహరించాలి. ఆగ్రహానికి లోను కావద్దు. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. శివధ్యానం చేయటం అన్నిటికీ శుభప్రదం. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి జాతకులు. మకర రాశి వారికి ఈరోజు అత్యంత అదృష్టమైన కాలం. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. సత్ఫలితాలు వస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువులేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఒక కీలక విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. ఈరోజు సంతోషకరంగా ముందుకు సాగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మీకు శుభప్రదం. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి జాతకులు. కుంభరాశి వారికి ఈరోజు విశేషమైన కార్యసిద్ధి ఉంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. దుర్గాదేవి స్తోత్రం చదివితే మీకు అన్నిటికీ శుభకరం. తదుపరి మీనరాశి.
పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి జాతకులు. మీనరాశి వారు ఈరోజు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. శ్రీ లక్ష్మీ ఆరాధన మీకు మేలు చేస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.